మార్చి 3, 2026 కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ప్రతి రాశివాలికి ప్రత్యేక పరిహారాలు, మంత్రాలు, దానాలు. మేషరాశి. సమస్యలు: సంతాన సంబంధమైన చికాకులు, పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. పరిహారం: ఓం నమః శివాయ జపం చెయ్యాలి. దానం: పాలు, బియ్యం దానం చెయ్యాలి. వృషభరాశి. సమస్యలు: తల్లి ఆరోగ్యం, వాహన లేక ప్రాపర్టీ సమస్యలు. పరిహారం: ఓం శ్రీం చంద్రాయ నమః మంత్రం జపం. దానం: నెయ్యి, ఉలవలు దానం చెయ్యాలి. మిథున రాశి. ఫలితాలు: శుభప్రదం. విద్య, ఉద్యోగం, సంబంధాల్లో పాజిటివ్ మార్పులు. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం. దానం: పసుపు, పంచదార దానం. కర్కాటక రాశి. సమస్యలు: నష్టాలు, నిద్రలేమి, విదేశీ సంబంధమైన ఇబ్బందులు. పరిహారం: ఓం నమో నారాయణాయ జపం. దానం: బియ్యం, వస్త్రదానం. సింహరాశి. సమస్యలు: ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అహంకారం పెరగడం. పరిహారం: మహామృత్యుంజయ మంత్రం జపం. దానం: వెండి ప్రతిమ లేదా ఉలవలు దానం. కన్యారాశి. సమస్యలు: నష్టాలు, నిద్రలేమి, విదేశీ సంబంధమైన ఇబ్బందులు. పరిహారం: ఓం శ్రాం శ్రీం చంద్రాయ నమః జపం. దానం: పాలు, నెయ్యి దానం. తులారాశి. ఫలితాలు: మిశ్రమం. సంబంధాల్లో అపార్థాలు. పరిహారం: హరే కృష్ణ మహామంత్రం జపం. దానం: పసుపు, పంచదార. వృశ్చిక రాశి. ఫలితాలు: శుభప్రదం. ఆధ్యాత్మిక అభివృద్ధి. పరిహారం: ఓం నమః శివాయ జపం. దానం: నెయ్యి, బియ్యం. ధనస్సు రాశి. సమస్యలు: విద్యలో ఆలస్యం, విదేశీ ప్రయాణాలు వాయిదా. పరిహారం: ఓం నమో నారాయణాయ జపం. దానం: పసుపు, వస్త్రదానం. మకర రాశి. సమస్యలు: అనుకోని కష్టాలు, ఆరోగ్య సమస్యలు. పరిహారం: మహామృత్యుంజయ మంత్రం జపం. దానం: ఉలవలు, వెండి ప్రతిమ. కుంభరాశి. సమస్యలు: సంబంధాల్లో విభేదాలు, మానసిక ఒత్తిడి. పరిహారం: ఓం శ్రాం శ్రీం చంద్రాయ నమః జపం. దానం: బియ్యం, నెయ్యి. మీనరాశి. ఫలితాలు: శుభప్రదం. విద్య, ఉద్యోగం, ఆధ్యాత్మిక అభివృద్ధి. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం. దానం: పసుపు, పంచదార. మార్చి 3, 2026 కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. అత్యధిక ప్రభావం సింహ, కన్య, మకర, వృషభ రాశులపై ఉంటుంది. మధ్యస్థ ప్రభావం తుల, ధనస్సు, మేష, కర్కాటక రాశులు. శుభ ఫలితాలు వృశ్చిక, మీన, మిథున రాశులు.